మండల పరిషత్ కార్యాలయంలో అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరికీ కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మీద ఒక శిక్షణా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి సాధారణ నిధులతో పాటు జల్ జీవన్ మిషను, ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్, వీటితో పాటు మండల పరిషత్ గ్రాంట్ కానీ జిల్లా పరిషత్ గ్రాంట్స్ అన్నీ కూడా గ్రామ స్థాయిలో వినియోగం చేసుకునే దానికోసంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికని తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము ప్రపంచ ఐక్యరాజ్య సమితితో తీసుకున్నటువంటి ఒప్పందంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే 17 గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ని మనం 9 థీమ్స్గా తీసుకున్నాము. ఆ 9 థీమ్స్లో ఒక థీమ్ని ఎంపిక చేసుకొని సంకల్పం చేసుకొని ఆ సంకల్పాన్ని ఆ థీమ్ని నెరవేర్చే విధంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికని తయారు చేయడం జరుగుతుంది. ఉన్న నిధులన్నింటినీ కూడా మ్యాపింగ్ చేసుకొని ప్రతి అవసరానికి ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎంపిక చేసుకునే దానికోసంగా ముందు ఒక గ్రామ సభలు కూడా ప్రిపరేటరీ గ్రామ సభలు దాన్ని ఏర్పాటు చేసి అది ప్రజలని వాళ్ళ అవసరాలని గుర్తించడం కోసంగా ప్రతి వీధిలో కూడా ఈ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంప్లాయీస్, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తిరిగి అక్కడ సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా సోషల్ మ్యాపింగ్ ద్వారా గ్రామ సభలో గుర్తించి వాటికి నిధులను మ్యాపింగ్ చేసి ఒక మంచి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికని తయారు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జనవరి 31వ తేదీ లోపల చేస్తేనే ఏప్రిల్ నుంచి రాబోయేటువంటి 25-26 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి, లేకపోతే విడుదల కావు. కాబట్టి అంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి అందరికి కూడా శిక్షణని ఇవ్వడం జరిగింది. అనేది ఈ శిక్షణ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు వివోఏలు, తర్వాత పంచాయతీ సర్పంచ్ సెక్రటరీస్ మరియు రిజిస్ట్రేషన్స్ వీరందరికీ, వీరితో పాటు మండల స్థాయి అధికారులు కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన మండల స్థాయి అధికారులు కూడా ఈ శిక్షణ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కలిసి జనవరి 31వ తేదీ లోపల ఆయా పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది.